ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సో ఆస్ట్రల్ ప్లేన్లో ఏర్పడేటువంటి విషయాల గురించి మనం అవి 2 పాయింట్స్గా చెప్తున్నారని చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ పాయింట్ నేను కవర్ చేసుకున్నాం. సెకండ్ పాయింట్ ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ద ఇంట్రెస్ట్ involved in these undesirable cases is such that the man becomes completely glamored by it. ఇవన్నీ undesirable cases. అంటే ఇప్పుడైతే మెంటల్ ప్లేన్కి వెళ్ళినటువంటి వాడు మళ్ళా సోల్తో లింక్ అప్ అయి మెంటల్ ప్లేన్గా పనిచేస్తున్నటువంటి వాడు మళ్ళా ఆస్ట్రల్ ప్లేన్లోకి దిగి వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని అన్డిజైరబుల్ కండిషన్స్ ఉంటాయి వీడికి. అవేంటంటే వీడు కంప్లీట్లీ గ్లామర్డ్ బై ఈ ఆస్ట్రల్ ప్లేన్లో వీడు చాలా గ్లామర్ బాగా పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఆ విషయంగా జాగ్రత్త వహించాలి. డిసెంట్స్ స్పీకింగ్ సింబాలికల్లీ ఇన్ టు ఇట్స్ లెవెల్. ఏమైపోతాడు, ఒకసారి బాగా దిగజారిపోతాడు, ఆస్ట్రల్ ప్లేన్లో ఉండిపోతాడు. అంటే ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నవాడు ఎట్లా ఉంటాడు, బాగా కోరికలు, కామము ఇలాంటివి బాగా ఎక్కువగా ఉంటాయి. తెలియకుండా అందులోకి జారిపోతాడు, దానిలో ఇన్వాల్వ్ అయిపోతాడు, అందులో ఉండిపోతుంటాడు, ఇలాంటివి ఎక్కువగా అయిపోతాడు అన్నమాట. తర్వాత రియాక్ట్స్ సెన్సిటివ్లీ టు ఇట్స్ ఫినామినా అండ్ ఆఫెన్ విత్ ప్లెజర్ అండ్ డిలైట్. చాలా బాగుంది ఇక్కడ అన్నటువంటిదిగా ఉంటుంది, ప్లెజర్ అండ్ డిలైట్గా ఉంటుంది. నిజంగా అసలు ఇన్నాళ్ళు మనం తపస్సు చేసిన దానికి ఇదేనా పరమావధి అన్నటువంటిదిగా అనిపిస్తుంది. ఏంటి వీడు కూర్చున్నది, ఏం లేదు అక్కడ ఏదో వైకుంఠం, అక్కడికి వెళ్ళాడు, అక్కడ బయట ఒక నిమిషం ఉండండి సార్ పిలుస్తున్నాం, వస్తున్నారు మహావిష్ణువు అన్నట్టుగా వీడు ఉన్నాడండి. ఆ బయట ఉన్నటువంటి ప్రదేశంలో వీడు అక్కడ ఉన్నటువంటి ఆ వైభవాన్ని అది చూసుకుని అలా ఉండిపోయాడు వీడు, అంతే. అది అది జరుగుతుంటుంది ఒకసారి. evolves the ancient faculties of clairvoyance and clairaudience. evokes that. వీడికి వెళ్ళాడు, వీడికి ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటాడు కదా, చక్కగా ఇంత సాధన చేసుకుని వీడికి ఒకనొక భావం కలుగుతుంది. సో ఇప్పుడు ఫలానా వాడి యొక్క ఉద్దేశం ఏమేమి ఉండవచ్చు, చోట్లో ఉన్నటువంటి విషయాలు వీడు గ్రహించగలిగేటువంటి స్థితి వీడిలో కలుగుతుంది. క్లియర్ ఆడియన్స్, తర్వాత క్లియర్ వాయన్స్, చోట్లో ఉన్నటువంటి రహస్యాలు దర్శించగలిగేటువంటిది. విందాం, చేద్దాం, వాడి మనసులో ఏముందో తెలుసుకుందాం, వీడి భావం ఏముందో తెలుసుకుందాం అంటే అక్కడ అవసరం లేకపోయినా వీడికి ఉన్నటువంటి తపశ్శక్తితో, వీడికి ఉన్నటువంటి ధ్యానం ఇవన్నీ చేసుకోవడం చేత వీటిలో సరిగ్గా క్లియర్ వాయిన్స్, క్లియర్ ఆడియన్స్ ఈ ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు వీడు తప్పుగా వాడేయడం లేదా అవసరం లేని చోట వాడేయడం జరిగిపోతుంది. అది ఇక్కడ చెప్తున్నా. తర్వాత becomes a lower psychic and accepts all that the lower psychic powers reveal. వీడు హయ్యర్గా ఉండి లోవర్కి దిగినటువంటి వీడు ఏమైపోతాడు, లోవర్ సైకిక్ అయిపోతాడు. ఆ ప్లేన్కి సంబంధించిన వాడికి అయిపోయి అక్కడ ఉన్నటువంటి ఆస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటి పదవులు, ఆ గౌరవాలు, ఆ ఆభరణాలు, ఇవన్నీ వీడికి చాలా వాటిలో ఇన్వాల్వ్ అయిపోయి వాటిని ఉండిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. I would like to pause here and point out 2 things which should be borne in mind. ఇక్కడ ఒక 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి అంటున్నారు. ఇందులో ఏంటంటే నెంబర్ 1, ఫస్ట్ that many people are today living in the Atlantean state of awareness. నిజానికి మనందరం కూడా ఆర్యానికి సంబంధించిన వాళ్ళైనా అందరూ కూడా చాలామంది అట్లాంటియన్గా ఎక్కువగా ఉంటున్నారు. వాళ్ళ జీవితాలు
మనం గమనిస్తుంటే ఎక్కువగా అట్లాంటియన్స్ వాళ్ళు ఉన్నటువంటి విధానాల్లో ఎక్కువగా జీవులు గడుపుతున్నారు వాళ్ళు. అట్లాంటియన్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దాని గురించి ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ కాదు. So for the man who is the mental type or who is overcoming gradually the psychic nature, these powers are abnormal. అయితే దీనికన్నా వీడు మెంటల్గా ఉంటున్నటువంటి వాడు, అదే అర్జునుడు స్థితి. అర్జున అంటారు దాన్ని మనకి, మెంటల్ ప్లేన్. సో మెంటల్ ప్లేన్కి ఎవాల్వ్ ఉన్నటువంటి వాడు వీడు ఆస్ట్రల్ ప్లేన్లో ఉండిపోవడం అనేటువంటిది వీడికి ఏమిటి, ఇట్ ఈస్ అబ్నార్మల్ అని అన్నారు. అని చెప్పి బ్రాకెట్లో ఏమని రాస్తారు, సబ్ నార్మల్ అని రాస్తారు. అంటే దానికన్నా తక్కువ స్థితి అట్లాంటియన్స్ వాళ్ళు ఉండేవి. అంటే చోట్లో ఉన్నటువంటివి లేదా వీడి చుట్టాలనో వీడి భావాలనో ఇష్టాలు ఇలాంటి వాటిలో ఎక్కువగా ఉండిపోవడం అనేటువంటిది అట్లాంటియన్స్కి సంబంధించినటువంటిది. అంటే నాకు మంచి జరిగితేనే నేను ఈ పని చేస్తాను, ఇలాంటి భావాలు ఎక్కువగా కలిగి ఉంటాను. నాకు 10 రూపాయలు లాభం వస్తేనే ఈ పని చేస్తాను, లేదా ఈ మంత్రం చేస్తే, ఈ తపస్సు, ఈ మంత్రం, ఈ వ్రతం, ఈ నోములు ఇవి చేస్తే నాకు ఈ లాభం కలుగుతుంది, ఇలాంటి భావాలతో చేసేదంతా కూడా అట్లాంటియన్స్. దానికి పైన ఉన్నటువంటిది ఆరియన్స్. కనుక ఇప్పుడు మనం చేసేటువంటి పనులు చాలా చక్కగా ప్రశాంతంగా చాలా చక్కగా నిర్వహించుకుంటూ వెళ్ళాలి. కానీ ఇది ఇస్తాడు ఈ భగవంతుడు, ఈ ఫలితం ఇస్తాను అని చెప్పి నోములో రాశారు కాబట్టి నోము చేస్తున్నాను అంటుండదు ఉంటుంది ఎక్కువ. సో అది చెప్తున్నారు ఇక్కడ. I am not dealing with the man with the Atlantean consciousness, but with the modern aspirant. నేను చెప్పేటువంటి విషయాలను కూడా మోడర్న్ ఆస్పిరెంట్కి సంబంధించినవని చెప్తున్నారు. For him to develop the previous racial consciousness and to revert to the lower type of development, which should have been left far behind, is dangerous and retarding. It is form of atavistic expression. సో వీడు అట్లాంటియన్స్గా వీడు ఉండడం అనేటువంటిది వీడు దిగజారుతున్నటువంటి విషయం. అందుగురించి అలా ఉండడం అనేటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా కన్సిడర్ చేయకండి అంటున్నారు. సెకండ్లీ, that when a man is firmly polarized upon the mental plane, when he has achieved some measure of contact with the soul, and when his entire orientation is towards the world of spiritual realities, and his life is one of discipline and service, then at times and when necessary he can at will come into use these lower psychic powers in the service of the plan and in order to do some special work upon the astral plane. ఒకసారి చక్కటి సాధన చేసుకుంటుంటాడు వీడు, స్పెషల్ పోస్టింగ్గా వీడు ఒక్కొక్కసారి ఆస్ట్రల్ ప్లేన్లోకి దిగుతాడు. ఆస్ట్రల్ ప్లేన్లోకి దిగి అక్కడ నిర్వహించవలసినటువంటి పని, ఆస్ట్రల్ ప్లేన్లో ఉండి చేయవలసినటువంటి సేవా కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు వీడు ఆ ప్లేన్లోకి దిగి వీడు చేయడం అంటుంది ఉంటుంది. వీడి మైండ్, వీడి యొక్క సోల్ అది ఎప్పుడూ ఆ లెవెల్లో ఉంటాడు. కానీ వీడు కిందకి దిగి వీడు పని చేయడం అంటున్నది ఉంటుంటుంది. ఉదాహరణకి ఎలా అయితే మహానుభావులు అప్పుడప్పుడు దేహదారులై భూమి మీద పుట్టడం ఇవన్నీ జరుగుతుంటాయో అవధూతలుగా వీళ్ళందరిగా, అలా ఒక్కొక్కసారి మెంటల్ ప్లేన్లో ఉంటున్నాడు, ఒక్కొక్కసారి ఆస్ట్రల్ ప్లేన్లో ఉండి వాళ్ళు అక్కడ నిర్వహించవలసినటువంటి పనులు ఏమిటి, అక్కడ చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటి, ది పాత్ అని ఏదైతే ఉందో అందులో ది ప్లాన్ అని ఏదైతే ఉందో ఆ ప్లాన్ నిర్వహించడంలో ఇక్కడ ఆస్ట్రల్ ప్లేన్లో వాళ్ళ భాగం ఏమిటి అది వర్తించడానికి వాళ్ళు ఒక్కొక్కసారి అక్కడ వర్తిస్తూ ఉంటారు. అదర్వైజ్ దే బిలాంగ్ టు ద మెంటల్ ప్లేన్ అండ్ దే ఆర్ సోల్స్. అది అలా ఉంటారు కొందరు అని చెప్తున్నారు. అదే స్పిరిచువల్ పర్సెప్షన్, టెలిపతిక్ సెన్సిటివిటీ అండ్ సైకోమెట్రిక్ ఫెసిలిటీ ఆర్ యూజువల్లీ అడిక్వేట్ టు ద డిమాండ్ అండ్ నీడ్ టు బి మెట్. ఇది ఎప్పుడు కూడా ఇవి చక్కగా ఆస్ట్రల్ ప్లేన్ కన్నా ఈ మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడికి ఇవి చక్కగా దర్శనంగా ఉంటాయి. స్పిరిచువల్ ఓరియంటేషన్ అంటున్నది ఉంటుంది, చక్కగా స్పిరిచువల్ పర్సెప్షన్ ఉంటుంది. అది స్పిరిచువల్ పర్సెప్షన్ ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు చూస్తున్నప్పుడు దాని యొక్క స్పిరిచువల్ పర్సెప్షన్లోకి వెళ్ళాలి. ఎప్పుడు మామూలుగా అది పలానా వస్తువు అంటున్న పర్సెప్షన్లో మనం ఉంటాం. స్పిరిచువల్ పర్సెప్షన్ కలిగినటువంటి వాడు ఏమిటంటే ఆ వస్తువులో ఉన్నటువంటి ప్రజ్ఞతో అనుసంధానం చెందడం అంటారు. దాన్ని స్పిరిచువల్ పర్సెప్షన్ అని. అన్వీల్డ్ స్పిరిచువల్ పర్సెప్షన్ అని మనకి, అది స్పిరిచువల్ పర్సెప్షన్ అంటే అది పొంది ఉండాలి వీడు. తర్వాత టెలిపతిక్ సెన్సిటివిటీ, టెలిపతిక్గా ఏం చెప్పబడుతుంది అనేటువంటి వీడు చక్కగా గ్రహించుకోగలిగేటట్టుగా ఉండాలి వీడు. ప్రతివాడికి కూడా టెలిపతి అంటున్నది నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. చక్కగా అంటే ప్రశాంతంగా ఉండడం అంటుంది చేసుకున్నప్పుడు టెలిపతి అన్నటువంటిది చక్కగా వాడిలో మేలు కాంచుతుంది. వాడు ప్రశాంతత అంటున్నది వాడి మనసులో లేదనుకోండి, ఇంకా టెలిపతి అన్నటువంటి విషయం ఉండదు వాడి దగ్గర. సో ఎప్పుడు కూడా ప్రశాంతంగా అంటే అనవసరమైనటువంటి భావాలు వీళ్ళు రాకుండా అలా ప్రశాంతంగా ఉంటే
అప్పుడు టెలిపతి అంటున్నది వీళ్ళు మేలు కాస్తుంది. టెలిపతిక్ సెన్సిటివిటీ అండ్ psychometrical facility are usually adequate to the demand and the need to be met. I interject these remarks as there are some enlightened men who use these powers. కొందరు enlightened people ఉంటున్నారు, వాళ్ళు ఇవి చక్కగా వాడుకొని స్పిరిచువల్ పర్సెప్షన్ చేస్తున్నారు, టెలిపతిక్గా సెన్సిటివ్గా ఉంటున్నారు, తర్వాత సైకోమెట్రిక్ ఫెసిలిటీ అంటే చక్కగా చేసుకుని ఉంటున్నారు. సైకోమెట్రిక్ ఫెసిలిటీ అంటే ఎదుటివాడి యొక్క భావాలుకి కావాల్సినటువంటి విధంగా వీడు భావాలు అర్థం చేసుకోవడం, వాడికి వీడికి కావాల్సినటువంటి భావాలు వాడిలోకి పంపించడం చక్కగా సైకోమెట్రికల్ ఫెసిలిటీ అంటున్నారు. సో ఈ చక్కగా ఇవన్నీ ఏర్పాటు చేసుకుని ఉంటుండడం అంటే చేస్తున్నప్పుడు అప్పుడు వాడికి need to be met. I interject these powers. It is always along the line of some specific service to the hierarchy and humanity, and not along the line connected with the individual. ఇక్కడ వీడేంటి ప్రధానంగా హైరార్కీ తోటి అనుసంధానమే వీడు పనిచేస్తాడు, కానీ ఎదురుగుండా వచ్చినటువంటి వాడు మందుకు వచ్చినటువంటి వాడు వీడు ఏమిటి అంటుండే దాంతో సంబంధం లేదు. ఇది హైరార్కీకి సంబంధించినటువంటి కార్యక్రమం, దాన్ని నేను నిర్వహించుకుంటున్నాను అంతే. ఎదుటివాడు ఒక మినిస్టరా సంబంధం లేదు, ఎదుటివాడు ఒక సామాన్యుడాతో సంబంధం లేదు. వాడు ఏదో రోగానితో బాధపడుతున్నాడు, వాడు వైద్యానికి వచ్చాడు అంతే. ఇది హైరార్కీకి సంబంధించినటువంటి కార్యక్రమం. When a man has wandered into the bypaths of the astral plane and has left the secure place of mental plane and intellectual altitude, again I am speaking symbolically, when he has succumbed to glamour and illusion, usually being quite sincerely deceived and well-intentioned, and when he has unfolded in himself through misapplied stimulation and experiment old habits of contact such as clairvoyance and clairaudience, what can he do or what shall be done to him to bring about right conditions? So right conditions అంటే ఎస్టాబ్లిష్ చేయడానికి ఒకసారి వీడు left the secure place of mental poise and intellectual altitude. Secure place of, ఇప్పుడు కూడా సెక్యూర్ ప్లేస్ ఏమిటంటే మానసికమైనటువంటి లోకాల్లో ప్రశాంతంగా ఉండడం, దాని నుంచి ఎదురుగా ఉన్నటువంటి అరే శిష్యుడు వీడు చక్కగా ఇన్నాళ్ళు మన దగ్గర వేదన నేర్చుకున్నాడే, వీడు ఏమైపోతాడా అని చెప్పి ఒక్కొక్కసారి మనం క్లియర్ వాయిన్స్ క్లియర్ ఆడియన్స్ అంటుండే వాడిని రైట్ కండిషన్స్లో పెట్టాలి అంటుండేది. అక్కడ నిజానికి జరుగుతున్నది ఏమిటి? ఒక మమకారం నిజానికి జరుగుతుంది. మమకారం అంటుండేది ఉంటే మనం ఆస్ట్రల్ ప్లేన్లో ఇరుక్కుపోతాం. మరి ఏదైనా నాకు ఏదైనా సొల్యూషన్ చెప్పండి, ఇదిగో నాయన ఈ సొల్యూషన్ చేసుకో చాలు, యూ విల్ బి సేఫ్, దట్స్ ఇట్. అలా ఉండాలి ఎప్పుడు కూడా. Many of these people find their way into the hands of psychologists and psychiatrists. Many are to be found today in our sanitariums and asylums, placed there because they saw things or heard voices or dreamed dreams and became they had unfitted themselves for normal being, and because they had unfitted themselves for normal living. వీడు ఇంత సాధన చేసుకుని అస్ట్రల్ ప్లేన్లోకి దిగి వాడి చుట్టాలు, వాడి యొక్క శిష్యులు, వాడి యొక్క ఇలాంటి భావాలతోటి వాడి యొక్క అస్ట్రల్ ప్లేన్ తోటి ఉంటూ వీడు ఏం చేస్తున్నాడు? వాడి యొక్క క్లియర్ వాయిన్స్ క్లియర్ ఆడియన్స్ అక్కడ వాడుతున్నాడు. మెంటల్ ప్లేన్లో ఉండి క్లియర్ ఆడియన్స్ క్లియర్ వాయిన్స్ వాడుతున్నప్పుడు వీడికి దర్శనం అయ్యేటువంటిది ఒక రకంగా ఉంటుంది. అస్ట్రల్ ప్లేన్లో ఉండి వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే అవి ఎక్కువగా వినపడడం, వాటిలో వీడు ఉరుక్కుపోవడం అంటే జరుగుతుంది. అంటే చిన్న తేడా ఉంటుంది ఇక్కడ విషయం. ఏం జరుగుతుందంటే వీడు సొంత ఉద్దేశానికి వాడడం, అంటే సొంత ఉద్దేశం అంటే పలానా వాడు నాకు చాలా ఆప్తుడు కాబట్టి అక్కడ వాడికి ఏం జరగబోతోందో అంటే విషయానికి వీడు వాడతాడు. ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది. క్లియర్ వాయిన్స్ క్లియర్ ఆడియన్స్ అటువంటివి రాకుండా ఉన్నంత వరకు వి ఫీల్ వీఆర్ సేఫ్, డెఫినెట్గా వీఆర్ సేఫ్. అవి ఎప్పుడైతే అవి పనిచేయడం అటువంటి జరుగుతుంటుందో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు ఒక వైద్యుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళే రోగిగా ఉన్నారనుకోండి, లేదా వాళ్ళ స్నేహితులు వాళ్ళ బంధువులు, వాళ్ళకి జరగబోతున్నటువంటి విషయం వీడికి ముందుగానే తెలిసిపోతుంది కదా, అమ్మో ఈ కేసు ఇంకా లాభం లేదు, వీడు ఇంకా 4 రోజులు ఏనాడో బతకడు అంతకంటే అటువంటి విషయం తెలిసిపోయిన తర్వాత వాడు ఆ గడిపేటువంటిదంతా కూడా చాలా భయంగా, ఆందోళనగా, దిగులుగా ఇలా ఉంటుందంట. మిగిలిన వాడికి ఏంటోనంటే తగ్గట్లేదు, అదే వేరే డాక్టర్ గారు వస్తారట,
ఆయన చూపించాలనుకుంటున్నాం ఏంటో ఇలా ఉంటుంది వాడి మనసు. కానీ వీడికి తెలిసిపోతుంది ముందుగానే ఏమిటి ఇంకో 4 రోజుల కంటే మా వాడు వీడు బతికేటట్టుగా లేదు కండిషన్. సో అది ఎలా అయితే ఆ డాక్టర్కి తెలిసిన తర్వాత వాడు నార్మల్గా ఉండడం ఎలా అయితే వాడికి కష్టంగా ఉంటుందో, క్లియర్ వాయిన్స్, క్లియర్ ఆడియన్స్ ఇవి స్టార్ట్ అయిన తర్వాత వాటితోటి కొంచెం జాగ్రత్తగా ఉంటుండాలి. అవి రాకూడదని కదా, అవి రావాలి, ప్రతి వాడికి కూడా తెలియాలి. అవి క్లియర్ వాయిన్స్, క్లియర్ ఆడియన్స్ తెలిస్తే ఏంటంటే దానివల్ల బెనిఫిట్ చక్కగా జరగబోతున్నటువంటి విషయాన్ని చక్కగా అవగాహనలోకి తెలుసుకుని తద్విధముగా వీడి యొక్క జీవన విధానాన్ని వీడు మార్చుకుంటాడు. నలుగురికి మార్గోపదేశకుడిగా వీడు నిలుస్తాడు. అది క్లియర్ వాయిన్స్, క్లియర్ ఆడియన్స్ ఒక ఇది. దాన్ని వీడు నా వాడు అని అనుకుని వీడు వాడడంలోనూ ఇలా చేయడంలో ఏమవుతుందంటే తెలియకుండా అందులో ఇరుక్కుపోతాడు. ఇరుక్కుపోయేవాడికి అవే వినపడుతుంటే అవే జరుగుతుంటాయి. ఏంటోనండి అవే తెలుస్తున్నాయి, ఏంటోనండి నాకు కళ వచ్చిందండి అది జరిగిపోతుందండి, ఏంటోనండి చాలా భయంగా ఉంది, వాడు ఎవరికో బాగుండదేమో అంటున్నాడు, కళ వచ్చిందండి, వాడు నిజంగా హాస్పిటల్లో చేరతాడండి, వాడు హాస్పిటల్లో చేరి వాడు పోతాడండి, ఏంటోనండి ఇలాంటివి కొన్ని జరుగుతాయి. సో అది ఏంటంటే వాడు ఆస్ట్రల్ ప్లేన్లోకి రాంగ్ డైరెక్షన్గా వెళ్ళిపోవడం అంటే జరిగినప్పుడు ఇవి జరుగుతాయని చెప్తున్నారు. The ancient babies, the ancient habits must be dropped, but because of their antipathy, they are very powerful, and to drop them is easier said than done. Ancient habits ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేయండి అని చెప్పడం చాలా సులభం. ఎందుకంటే దానికి చెప్పడం సులభం కానీ వదిలేయడం అంత సులభం కాదు. The practice whereby the lower way psyche powers have been developed must be given up. If these faculties of response to an environing astral world appear to have been developed with no difficulty and to be natural to the man, they should nevertheless be discontinued, and avenues of approach to this lower world of phenomena should be closed. If human beings make so poor a success of living consciously on the physical plane and in handling the phenomena there contracted, and if the life of mental attention and mental living is still so difficult, so the vast majority why complicate the problems by trying to live in the world of phenomena, which is admittedly the most powerful at this time. సో ఇక్కడ ఆస్ట్రల్ ప్లేన్లో వీడి ఇరుక్కుపోవడం అంటే జరిగినప్పుడు వీడు ఆ లోవర్ సైకిక్ పవర్స్లో వాటిల్లో ఎక్కువగా ఉండిపోవడం వీటిలో ఎక్కువగా జరుగుతుంటుంది. దాన్ని వదిలి వీడు బయటకు రండి అని చెప్పడం చాలా సులభం, కానీ అందులో నుంచి వీడు బయటకు రావడం, ఉదాహరణకి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, సిగరెట్ తాగడం ఏదో ఉందనుకోండి, అది వదిలి వీడు బయటకు రావడం అనేటువంటిది కొంచెం కష్టం. మామూలుగా చెప్పేయడం సులభం, ఏమంటే మీరు సిగరెట్ మానేయండి మంచిది కాదు, కానీ అది లేకుండా వీడు ఉండడం అనేటువంటిది కొంచెం కష్టమైనటువంటి. కనుక ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ద ప్రాక్టీస్ whereby the lower psychic powers have been developed must be given up. అవి నెమ్మదిగా వాటి నుంచి వీడు బయటకు రావడానికి వీడి యొక్క ప్రయత్నం అంటే చేస్తుండాలి. ఏదో ఒక రోజు వాటి నుంచి వీడు బయటకు వచ్చేసారు. If these faculties of response to an environing astral world appear to have been developed with no difficulty and to be natural to the man, they should nevertheless be discontinued, and the avenues of approach to the lower world of phenomena should be closed. వీడు వాటిలోంచి రావడం కొంచెం కష్టంగానే ఇలా ఉంటున్నప్పుడు లోవర్ వరల్డ్లోకి దిగడం అంటున్నది నెమ్మదిగా వీడు మానేశారు. అంటే లోవర్ వరల్డ్లోకి దిగడం అంటే ఈ భావాలు, ఈ ఇష్టాలు ఇలాంటివి వీడు పెంచుకోనటువంటిది కాకుండా ఒకే ఒక పరమాత్మ, ఆయన యొక్క సాన్నిధ్యం ఇది ప్రధానం అటువంటివి సంబంధించినటువంటి విషయాలు వీడు ఎక్కువగా వీడి లైఫ్లో పెట్టుకోవాలి. లోవర్ వరల్డ్కి సంబంధించినటువంటి విషయాలకు వీడు కొంచెం దూరంగా ఉంటుంటారు. Of approach to the lower world of phenomena should be closed. If human beings make so poor a success of living consciously on the physical plane, కాన్షియస్లీ ఆన్ ఫిజికల్ ప్లేన్లో ఇది ఈ విధంగా ఉండడం అనేది చాలా కష్టంగా ఉంటున్నప్పుడు వీడు అంటే లోవర్ వరల్డ్లో వీడు ఉండడం ఇది అంటే సాధారణంగా మనం ఏదైనా వీటిలోకి వెళ్ళాం అనుకోండి, వాటిలో ఉన్నటువంటి అన్ని వీడు అట్రాక్ట్ అయిపోతుంటుంది. వాటికి అదిగో ఇది బాగుంది, అది బాగుంది, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, మనకి ఈ విధంగా ఇది మనకి ఏర్పడితే బాగుంటుంది, ఇలాంటివన్నీ ఏర్పడుతుంటాయి కదా చెప్తున్నారు. కాంటాక్ట్ ఇఫ్ ద లైఫ్ ఆఫ్ మెంటల్ అటెన్షన్ అండ్ మెంటల్ లివింగ్ ఈజ్ స్టిల్ సో డిఫికల్ట్ టు ద వ్యాస్ట్ మెజారిటీ. చాలామందికి మెంటల్ ప్లేన్లో ఉండడం అంటే నిజానికి ఇది అవసరమే కాదు, ఇది అవసరం లేదు. అవసరం లేదన్నప్పుడు ఎందుకు దాని మీద నాకు ఇష్టత కలుగుతోంది అన్నట్టు ప్రశ్న వేసుకోగలిగితే ఇప్పుడు మెంటల్ ప్లేన్లో ఉన్నాడు.
కాదండి 10 మంది కొనుక్కుంటున్నారు, మనం మన ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఇది మనకి దొరకదు కదా, ఎందుకని మంచిది మనం కూడా ఇది కొనుక్కుని మన బ్యాగ్లో వేసేసుకున్నాం అని భావించాడు అనుకోండి, దట్ మీన్స్ ఇది నేచురల్ ప్లేన్, దట్స్ ఇట్, నో డౌట్ అబౌట్ ఇట్. సో అలా కాకుండా ఇలా ఉంటే వాడు ఇది అర్థం. If the life of mental attention and mental living is still so difficult for the vast majority, why complicate the problem by trying to live in the world of phenomena, which is admittedly the most powerful at this time? మోస్ట్ పవర్ఫుల్ ఏమిటి? ది వరల్డ్ ఆఫ్ ఫినామినా, అంటే చోట్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా వీటిని అలా లాగేస్తున్నాయి. అది ద వరల్డ్ ఆఫ్ ఫినామినా. ద టాస్క్ ఆఫ్ రిలీజ్ ఫ్రమ్ ది thraldom ఆఫ్ astral sensitivity is unique and stupendous. టాస్క్ ఆఫ్ రిలీజ్ ఫ్రమ్ దీంట్లో నుంచి రిలీజ్ అవడం అంటే చాలా ఇది, చాలా మంది మనం ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటుండడం అంటున్నది ఎక్కువగా జరిగిపోతుంది. దానికి బియాండ్గా వీళ్ళు ఉండడం అంటే చాలా సాధన కావాలి అని చెప్తున్నారు. అండ్ స్టూపెండస్ ద డీటెయిల్స్ ఆఫ్ మెథడ్ వేర్ బై it can be done are too numerous for us to consider them here, but certain words hold the keynotes of release, and 3 basic suggestions will aid the psychologist in dealing with these types of difficulty. The words which hold the secret are, సో దీనిలో నుంచి విత్డ్రా అవడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు, కొన్ని ఎన్నో విధానాలు ఉన్నాయి, ఎన్నో చక్కగా ఇది చేసుకోవచ్చు. అందులో ప్రధానంగా 3 విషయాలు నేను మీకు చెప్తానండి అని చెప్తున్నారు. ఈ ఆస్ట్రల్ ప్లేన్లో నుంచి వీడు వాటిలో ఇరుక్కోకుండా వ్యవహరించడానికి. నెంబర్ 1 ఇస్ ఇన్స్ట్రక్షన్, నెంబర్ 2 ఇస్ ఫోకస్ ఆఫ్ అటెన్షన్, నెంబర్ 3 ఇస్ ఆక్యుపేషన్. ఈ 3 చెప్తున్నారు మనకి. ద నేచర్ ఆఫ్ హ్యూమన్ రెస్పాన్స్ apparatus in the 3 worlds should be carefully explained to the man who is in difficulty, and distinction between the Lemurian, the Atlantean, and Caucasian consciousness should be made then to him. If possible, his pride of place upon the ladder of evolution should be evoked at the point again, if possible, and it will prove a constructive evocation. ఇవన్నీ చక్కగా వీడికి ఒక్కొక్కటి విడదీసి చూపించాలి. ఇవన్నీ ఫిజికల్ ప్లేన్ ఎలా ఉంటుంది, నీ ఆస్ట్రల్ ప్లేన్ ఎలా ఉంటుంది, నీ మెంటల్ ప్లేన్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చక్కగా వాడికి అర్థమయ్యేటువంటి విధంగా వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి, అలా నువ్వు వెళుతున్నటువంటి ల్యాడర్ ఆఫ్ ఎవల్యూషన్లో నీకు ఇక్కడ నీకు ప్రైడ్ నేచర్ అంటున్నది వచ్చే అవకాశాలు ఇక్కడ ఈ రకంగా నీలో ఉంటుంది, దాని విధంగా నువ్వు క్రాస్ చేసి ఇలా వెళ్ళాలి అంటే విషయాన్ని చక్కగా అవగాహనలోకి తీసుకోవాలి. ఇఫ్ పాసిబుల్, అండ్ ఇట్ విల్ ప్రూవ్ ఏ కన్స్ట్రక్టివ్ ఎవొకేషన్ అన్నారు. The effort to focus his attention should be progressively and sympathetically attempted. Progressive and sympathetic గా వాడి యొక్క కాన్సన్ట్రేషన్, వాడి యొక్క అటెన్షన్ అనేది వర్తించేటట్టుగా ఉండాలి. అంటే ఏమిటి? ప్రోగ్రెసివ్గా ఉండాలి. ప్రోగ్రెసివ్గా ఉండడం అంటే ఏమిటి? వాడి యొక్క అటెన్షన్ ప్రోగ్రెసివ్గా ఉండడం అంటే, ఉదాహరణకు ఒక దేవి అమ్మవారి యొక్క స్వరూపాన్ని వాడు చూస్తున్నాడు, అమ్మవారి విగ్రహాన్ని వీడు ఆరాధిస్తున్నాడు రోజు, వీడి యొక్క అటెన్షన్, వీడి యొక్క ఫోకస్ ప్రోగ్రెసివ్గా ఉండాలి అని చెప్పి అన్నారు. అంటే ఏమిటి? అమ్మవారి విగ్రహాన్ని చూస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి తత్వంతో రోజు వీడు గంటసేపు పూజ చేస్తుంటే అందులో 60 నిమిషాల్లో మొదటి రోజు 2 నిమిషాలు ఉంటే ఇంకో రోజు 30 నిమిషాలకు వీడి యొక్క ప్రోగ్రెస్ అటెన్షన్ అనేది పెరిగిపోవాలి. అంటే అమ్మవారి స్వరూపమే వీడి మనసులో ధ్యానం చేస్తున్నంతసేపు నిలవాలి, కానీ భిన్నంలోకి వీడు వెళ్ళిపోతున్నాడు అనుకోండి. గురు పూజ చేస్తున్నాం, గురు పూజలో వీడి యొక్క ఫోకస్ ఆఫ్ అటెన్షన్ ఎంతసేపు ఆ గురు సాన్నిధ్యం మాస్టర్ శ్రీవి అని నిలబడాలి, కానీ ఇక వేరే విషయాలు వీడి మనసు వెళ్ళిపోతుంది అనుకోండి. దట్ మీన్స్ వీడి యొక్క ఫోకస్ ఆఫ్ అటెన్షన్ ఇది సరిగ్గా లేదని అర్థం. ప్రోగ్రెసివ్గా ఉండాలి. ప్రోగ్రెసివ్ అండ్ సింపాథెటికల్లీ అటెంప్టెడ్ అకార్డింగ్ టు హిస్ టైప్, సో విల్ ద ఎఫర్ట్ బి డైరెక్టెడ్ టు ఫోకసింగ్ హిస్ అటెన్షన్ అకార్డింగ్ టు హిస్ టైప్. వీడి టైప్ ఏమిటి? వీడు టైప్ అనగానే మనకు వచ్చేసారు బుర్రలోకి. ఏమిటి? వీడి యొక్క పర్సనాలిటీ రే ఏమిటి, వీడి యొక్క ఈగోయిక్ రే ఏమిటి, వీడి యొక్క ఆస్ట్రల్ రే ఏమిటి, ఇది మనం చక్కగా వీడికి అవగాహనలోకి వచ్చేసారు. వీడి టైప్, వీడు ఎటువంటి టైప్ మనిషి అండి అని అన్నారు అనుకోండి, వేరే వాడి ఉద్దేశం వేరు. మనం చక్కగా ఇది అటెండ్ అవుతున్నవాడి ఉద్దేశం ఏంటి, వీడు ఫస్ట్ రే వాడా, వీడు సెకండ్ రే వాడా, ఏంటి వీడి రేస్ అంటాడు, వీడు బుర్రలోకి వచ్చేసారు మనకు. వీడు ఒక పర్సనాలిటీ రే 5th రే, వీడు ఒక ఈగోయిక్ రే 6th రే. సో వీడికి దానికి సంబంధించిన సాధన ఎలా వీడు చేసుకోవాలి ఏమిటంటే చక్కగా మనకి ఒక టైం టేబుల్ వచ్చినట్టు వచ్చేసారు మన బుర్రలోకి. అది చెప్తున్నాను, టైప్ అన్నమాట. His interest upon physical plane or the mental plane, thus directing it away from the immediate plane. Definite physical or mental occupation, again arranged according to type, should be arranged, and the man forced to occupy himself in some chosen manner.
ఇన్ సమ్ చూసన్ మేనర్ అన్న. ఏంటి వాడు చూసన్ మేనర్గా ఉంచాలి, కానీ వీడు చూస్ చేసి ఇదిగో ఇది చేయి అని చెప్పకూడదుట. మాస్టర్ కుతుమి గారు ఒకసారి లెడ్బెటర్ గారికి లెటర్ రాస్తాడు. ఏమని లెటర్ రాస్తాడంటే, ఏం చేయమంటారని అడిగితే, నేను చెప్పడం కాదు, నీకు ఏది అనిపిస్తుందో ఆ సర్వీస్ చేయన్నారు. అంటే ఎందుకు అంటే, నేను ఏదైనా ఒకటి చేయమని చెప్పవచ్చు నీకు, కానీ నేను చెబితే ఏమవుతుందంటే నువ్వు అది ఫాలో అవుతావు నువ్వు ఖచ్చితంగా, కానీ ఆ చెప్పినటువంటి కర్మ అనేటువంటిది నాలో ఉండిపోతుంది. అందునుంచి ఇష్టం అనేటువంటిది నీకే వదిలేస్తున్నానని చెప్పి రాస్తాడు. ఏం చేయాలనిపిస్తుందో నీ మనసుకి ఏదనిపిస్తుందో అది చెయ్యి అన్నటువంటిదిగా చెప్తారు. సో అలా ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మనకి చూజన్ అని అన్నారు. వాడికి ఏది ఎక్కువగా ఇష్టంగా ఉంటుందో అది వాడిని చేయమని. సమ్ చూజన్ మేనర్. The 3 suggestions I would make to the psychologist or the mental healer are 3 suggestions చేస్తున్నారు ఆయన వాడికి. సో ఇలా ఇరుక్కుపోతున్నటువంటి వాడికి, ఇలా ఉంటున్నటువంటి వాడికి మెంటల్ ప్లేన్లో ఉండడానికి కావాల్సినటువంటి 3 సజెషన్స్ చేస్తున్నారు. ఫిజికల్ ప్లేన్, యాస్ట్రల్ ప్లేన్, వీటిలో ఇలా అట్రాక్షన్ అంటే చెప్తుంది కదా. అంటే వీడు సోల్ నుంచి వీడు మెంటల్ ప్లేన్కి దిగి అక్కడ వర్తిస్తున్నటువంటి వాడు యాస్ట్రల్ ప్లేన్లోకి దిగినప్పుడు వీడు వాటిలో ఇరుక్కుపోవడం అంటే జరుగుతుంది. జరగకూడదు. అదే మనకి పురాణాల్లోని వాటిలోను లేదా సినిమాల్లోని వాటిలో ఏమని చూపిస్తాడంటే, తపస్సు చేసుకుంటున్నాడు వాడు. తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, వాడి చుట్టూతో ఎవరో ఒక అప్సరస అలా డాన్స్ చేస్తున్నట్లుగా చూపిస్తాడు. వీడు కళ్ళు తెరిచాడు, అప్సరస మాత్రంగా వీడి కళ్ళలో కనిపించింది అనుకో, వెంటనే ఆవిడ చెప్పిన దానికి వీడు అలా వెళ్ళిపోవడం ఇలాంటివి జరిగిపోతాయి. సో అలా వీడు వాటిలో ఇరుక్కోకుండా వీడు ఉండాలి అంటే ప్రధానంగా 3 విషయాలు గుర్తుపెట్టుకుంటున్నారు. Number 1, study with care the nature of the race which presumably constitute the man's nature and provide the forces and energies which make him what he is. I have worked this with care. So what he is, వాడు ఏమిటండి, ముందు వాడి జాతకం తీయండి బయటకు అని అంటారు అట్లా. వాడు ఏ రేకి సంబంధించిన వాడు ఏమిటి, వాడి కథ బయట తీయండి అని అన్నారు ఫస్ట్. అది జాగ్రత్తగా ముందు వర్కౌట్ చేయండి. వాడి యొక్క ఫిజికల్ ప్లేన్ దేనికి సంబంధించినది, వాడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్ దేనికి సంబంధించిన, వాడి మెంటల్ ప్లేన్, వాడి యొక్క ఈగోయిక్, వాడి యొక్క ఇవి పర్సనాలిటీ, ఇవన్నీ చక్కగా ముందు అది వర్కౌట్ చేయండి. అది వర్కౌట్ చేస్తే నెక్స్ట్ వాడికి ఎటువంటి సాధన మీరు ఇవ్వగలుగుతారంటున్నది మీకు తెలియవచ్చు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డిటర్మైన్ విచ్ ఆఫ్ ద వెహికల్స్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్, బెస్ట్ ఆర్గనైజ్డ్ అండ్ వెల్ డెవలప్డ్. ఇట్ విల్ ఇండికేట్ త్రూ విచ్ ఫార్మ్స్ ద లైఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్ దిస్ పర్టికులర్ ఇన్కార్నేషన్ ఇస్ ఫ్లోయింగ్. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వాడి యొక్క ఈ ప్లేన్స్లో ఏ ప్లేన్ వరల్డ్లో చక్కగా ఎక్కువగా వికసించి ఫుల్ ఫ్లెడ్జెడ్గా బాగుంది, చక్కగా ఉంది. కొందరు ఫిజికల్ ప్లేన్ చాలా బాగుంటుంది, కొందరిది ఆస్ట్రల్ ప్లేన్ చాలా బాగుంటుంది, కొందరిది మెంటల్ ప్లేన్. అంటే వాళ్ళు అంటే అన్ని ప్లేన్స్లోనే ఇవి కొన్ని, ఒక ప్లేన్ చాలా చక్కగా ఉంటుంది, లేదా 2 ప్లేన్స్ చాలా చక్కగా వెల్ డెవలప్డ్గా ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి విధానము వాటిని దృష్టిలో పెట్టుకుని మీరు వాడికి వర్క్ డిజైన్ చేశారనుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. అందుగురించి ఆ పాయింట్ ఒకటి దృష్టిలో పెట్టుకోండి అన్నారు. థర్డ్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే, investigate the physical condition with care and where it needs attention, see that due care is given. వీడి యొక్క ఫిజికల్ కండిషన్ని జాగ్రత్తగా ఎగ్జామిన్ చేయండి. వాడు ఉండేటువంటి ఇల్లు, వాడు ఉండేటువంటి వాతావరణం, వాడు జీవించుతున్నటువంటి విధానం, వాడు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు, ఇదంతా కొంచెం జాగ్రత్తగా మీరు తగ్గ మీరు తీసుకుంటే వాడు ఎటువంటి ప్రదేశాల్లో ఉండాలి, ఎటువంటి ప్రదేశాల్లో ఉండకూడదు, ఏమిటి ఇలాంటివన్నీ కూడా చెప్పడానికి కొంచెం సులభం అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకుంటున్నారు. At the same time, take note of the glandular equipment, studying it from the standpoint of its relation to the 7 major centers in the body. తర్వాత వీడి యొక్క గ్లాండులర్ ఎక్విప్మెంట్ ఎలా ఉంది, వాడికి షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, ఊరిని మన భాషలో చెప్పుకోవాలి అంటే ఏంటి, దట్ మీన్స్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ స్వాదిష్టాన అండ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద విశుద్ధి ఆర్ అండర్ డిఫెక్ట్ అని అర్థం. అంటే సింపుల్, ఈ సాధనలోకి వచ్చినటువంటి వాడు థైరాయిడ్ ఊరినే రాదు. థైరాయిడ్ వచ్చింది అంటే పలానా వాడికి, దట్ మీన్స్ వాడి యొక్క విశుద్ధి చక్రంలో తేడా ఉంది అనేటువంటిది బాగా గుర్తుపెట్టేసుకోండి కొన్ని విషయాలు. అలాగే షుగర్ ఉందిట అంటే దట్ మీన్స్ హిస్ స్వాదిష్టాన చక్రం, వాటిలో కొంచెం జాగ్రత్త మనం చూసుకోవాలి. అలా మణిపూరక చక్రం, ఈ మణిపూరక చక్రంలో ఏమిటి వాటిలో ఉన్నటువంటి తేడాలు అంటే చక్కగా దృష్టిలో పెట్టేసుకుని విడిచేసేసుకోవాలి. అది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి వీడికి. కనుక ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైనా సరే ఏదైనా ఒక డిసీజ్ అంటుండదు వస్తే, ఉదాహరణకి వాడికి ఏదో బ్లడ్ ప్రెషర్ ఉంది. సో బ్లడ్ ప్రెషర్ ఉంది అంటే దానికి కొన్ని కారణాలు మనకు మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి కాకుండా వీడి యొక్క గ్లాండులర్ ఎఫెక్షన్స్ అంటే కొన్ని వర్తిస్తుంటాయి. ఈ గ్లాండులర్ ఎఫెక్షన్స్లో వీడికి తేడాలు రావడం చేత, వీడి యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే రన్ అవడం చేత
వాడికి డిసీజెస్ అంటూ వస్తున్నాయి అంటున్నది అసలు రహస్యం. సో ఎవరికైనా సరే ఏవైనా డిసీజెస్ అంటూ ఉంటున్నాయి అంటే వాడి యొక్క ఈ 7 సెంటర్స్లో తేడాలు ఉన్నాయని అర్థం. ఈ 7 సెంటర్స్లో వాడికి ఏ డిసీజ్ వాడికి వర్తిస్తుందో దానికి సంబంధించిన ఎండోక్రైనాలజీ మీరు చక్కగా స్టడీ చేసుకుంటే దట్ మీన్స్ ఆ చక్రాస్లో వీడికి తేడా ఉంది అంటే చక్కగా తెలిసిపోతుంది మనకి. ఈ చక్రాస్లో తేడా ఉంది అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే వీడు ఒక 7 మనకు ఫస్ట్ బేసిక్గా వి షుడ్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆర్ సౌండ్ నాలెడ్జ్ ఇక్కడ చెప్తారు నెక్స్ట్ పాయింట్లో. ఫస్ట్ ఈస్ ద 7 సెంటర్స్ గురించి సౌండ్ నాలెడ్జ్ ఉండాలి మనకు బాగా. నెక్స్ట్ 7 రేస్ గురించి సౌండ్ నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ ఆస్ట్రాలజీ మీద సౌండ్ నాలెడ్జ్ ఉండాలి. ఈ 3 సైన్సెస్ దీస్ ఆర్ ద నెక్స్ట్ హయ్యర్ సైన్సెస్ అని చెప్పారు ఇక్కడ. ఈ 3 సైన్సెస్ మీదే భవిష్యత్తు లేదా ఫ్యూచర్ అంతా కూడా ఈ 3 సైన్సెస్ మీద ఎక్కువ వర్తిస్తుంటుంది. అందులో మనం ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తుంటే ప్రస్తుతం 7 సెంటర్స్ మీద చాలా రీసెర్చ్ అవుతుంది. చాలామంది వాళ్ళు యోగా అని చెప్పి వాళ్ళ హీలింగ్ అనేటువంటి ఏవో కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి బేసిక్గా వాళ్ళు 7 సెంటర్స్లో ఉన్నటువంటి ఎనర్జీస్ని వాళ్ళు అడ్జస్ట్ చేయడం అటువంటివి చేస్తున్నారు. అయితే చిన్న ఇబ్బందులు ఏం జరుగుతున్నాయంటే 7 సెంటర్స్ని డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నారు. ఈ 7 సెంటర్స్ని డైరెక్ట్గా హ్యాండిల్ చేయడం చేత ఏమవుతుందంటే అక్కడ ప్రస్తుతానికి ఆ ఇబ్బంది జరిగినట్టుగా ఉంటుంది కానీ అక్కడి నుంచి రిలీజ్ అయినటువంటి ఎనర్జీస్ ప్రాపర్గా వెళ్ళకపోతే ఇంకొక సెంటర్లో అది దింపేస్తుంది పూర్తిగా. నెక్స్ట్ సెంటర్ ఇది సపోజ్ వీక్ అనుకో ఊరికనే ఉదాహరణకు మీకు చెప్తాను. స్వాదిష్టాన చక్రంలో వాడికి ప్రాబ్లం ఉంది. వాడికి అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ని వీడు హీలింగ్ అంటుంటే ఏదో కొత్త మెథడ్ పెట్టి అక్కడ ఉన్న ఎనర్జీస్ని అక్కడి నుంచి జరుపుతాడు. అంటే దాన్ని ఫోకస్ అయ్యేటువంటి ప్లేస్ నుంచి దాన్ని కొంచెం ఇచ్చేయి. ఇవన్నీ సింపుల్. బయట చక్రాస్ అని చాలా చేస్తారు, మనం కూడా చేయొచ్చామని. అది చేసినప్పుడు అది అక్కడి నుంచి లిఫ్టప్ అయ్యి వీడికి మణిపూరక చక్రంలో పడింది అనుకోండి ఊరికే ఉదాహరణ. మణిపూరక చక్రం బై ఛాన్స్ ఇఫ్ ఇట్ ఈస్ వీక్ ఇన్ హిమ్ వీడికి టెంపరీగా వీడికి స్వాదిష్టాన చక్రంలో ఏర్పడినటువంటి డిసార్డర్ తగ్గినట్టుగా ఉంటుంది కానీ మణిపూరక చక్రంలో కొద్ది రోజుల్లో అది డిసార్డర్ పెట్టేస్తుంది. ఒకసారి అది వాడికి చాలా ప్రాణాపాయ పరిస్థితి తీసుకెళ్ళిపోవచ్చు. బికాస్ ఇట్ ఈస్ వీక్ అండ్ ది ఫస్ట్ పర్సన్ హూ ఈస్ హీలర్ మే నాట్ బి అవేర్ ఆఫ్ ఇట్ అండ్ మే నాట్ నో హౌ టు channelize his energies, the patient's energies. He knows only to distribute the energies there where the congestion has occurred. అంతవరకు వాడికి తెలుసు అనుకోండి. అలా చేస్తాడు. అది చేసేటప్పుడు అక్కడికి వెళ్ళి అది దిగే అది అయిపోతున్నాడు. అందు గురించి ఎప్పుడు కూడా మనకి వీటిలో ది సర్పెంట్ పవర్ సర్జాన్ ఉడ్రాఫ్ గారు ఇచ్చింది, అలాగే నాన్నగారు అటువంటి ప్రజ్ఞారంలో ఎనర్జీస్ని ఎక్కడి నుంచి ఎక్కడికి ఛానలైజ్ చేసుకోవాలి, ఎలా వీటిని ఇది చేసుకోవాలంటే విషయాలు చాలా వివరంగా ఇచ్చారు. ఆ నాలెడ్జ్ ఒకటి బాగా పెట్టుకోవాలి మనం. నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ నాలెడ్జ్ అబౌట్ 7 రేస్ బాగా ఉండాలి. నాలెడ్జ్ అబౌట్ ఆస్ట్రాలజీ, ఎసోటరిక్ ఆస్ట్రాలజీ ఇది చక్కగా ఉండాలి మనకి. ఈ 3 నాలెడ్జెస్ ఉంటే ఏర్పడుతున్నటువంటి డిసార్డర్స్ని, డిసీజెస్ని, డిస్టర్బెన్సెస్ని చక్కగా మనం వాటికి కావాల్సినటువంటి సొల్యూషన్స్ ఈ 3 ద్వారా మనకు దొరుకుతుందని చెప్తారు. ఈ పాయింట్ తోటి మనకి ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద లాస్ట్ లెసన్ దట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ. ఇదేంటంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ గైడెన్స్, డ్రీమ్స్ అండ్ డిప్రెషన్. ఇదంతా కూడా పర్సనాలిటీ రేలో ఇది లాస్ట్ లెసన్. సో ఈ లెసన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఐఎమ్ డీలింగ్ విత్ దీస్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దేర్ ఎక్సీడింగ్ ప్రివలెన్స్ అట్ దిస్ టైం. ప్రాబ్లమ్స్ ఆఫ్ గైడెన్స్, డ్రీమ్స్ అండ్ డిప్రెషన్ దీని గురించి కొంచెం వివరంగా నేను చెప్తానంటున్నారని. డ్యూ టు ది యాక్టివిటీస్ ఆఫ్ వేరియస్ religiously or psychologically motivated groups, to the trend of certain schools dedicated to the spread of religion or of psychology, and to the present world situation which has plunged so many sensitive people into a state of lowered spiritual vitality, accompanied usually by lowered physical vitality. So, ఈ సాధన అటువంటి చేసుకోవడంలో వీడు ఉంటున్నప్పుడు వీడికి ఏం జరుగుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనకు చెప్తూ వస్తున్నారు. అలా ఇక్కడ ఏర్పడుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే వేరియస్ రిలీజియస్లీ ఆర్ సైకలాజికల్లీ మోటివేటెడ్ గ్రూప్స్ టు ద ట్రెండ్ ఆఫ్ సర్టెన్ స్కూల్స్ dedicated to the spread of religion or of psychology and to the present world situation which has plunged so many sensitive people into a state of lowered spiritual vitality, accompanied usually by lowered physical vitality. This condition is widespread and based on wrong economic conditions. I am dealing with these before we take up our fourth point, the diseases and problems of mystics as they form
an immediate group including many intelligent and well-intentioned citizens. Diseases and problems of mystics అంటున్న విషయం ప్రధానంగా చెప్తున్నారు ఆయన. ఎందుకంటే వీడికి తెలియకుండా చాలామంది సాధన అటువంటి పేరులో కానీ లేదా వాళ్ళ యొక్క రిలీజియస్ ఆస్పెక్ట్స్ అటువంటి వాటిల్లో కానీ వాళ్ళు పడిపోయి వీళ్ళు లోవర్ సైకాలజీలో ఎక్కువగా ఉండిపోతున్నారు. తద్వారా వాళ్ళకి లేనటువంటి జబ్బులు కొన్ని తెచ్చుకోవడం అటువంటి జరుగుతుంది. అందురించి వీరు ప్రధాన ఫస్ట్ ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే డిసీజ్ ఆఫ్ ది మిస్టిక్స్ వీటిల్లో ఏర్పడేటువంటి ఇబ్బందులు ఇవి ఫస్ట్ నేను చెప్తాను. ద ప్రాబ్లమ్ ఆఫ్ గైడెన్స్ ఈజ్ ఏ పెక్యులర్ డిఫికల్ట్ వన్ హ్యాండిల్, ఫర్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అన్ ఇన్నేట్ instinctive recognition of the fact of God and of God's plan. This inherent instinctual reaction is being explored today by many well-meaning reforms who have, however, given no real attention to the subject or to the phenomena of outer response to a subject to urge. Outer response to a subject to urge. చాలా మంది ఈ ప్రాబ్లమ్ ఆఫ్ గైడెన్స్ అంటే ఎటువంటి గైడెన్స్ అంటున్నది అందివ్వబడాలి, ఎటువంటి గైడెన్స్ అంటున్నది ఇవ్వాలి అంటున్న దాన్ని తెలుసుకోకుండా చాలామంది చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. గైడెన్స్ ఇవ్వడంలో తెలియకుండా వీళ్ళు చాలా ఇబ్బందులు పెట్టడం లేదా ఇబ్బందులు అనడం కన్నా సరైన అంటే ప్రస్తుతానికి ది ప్లాన్ ఆర్ ది పాత్ అంటున్నది ఎలా ఉందో తెలుసుకోవడం అంటుంది దానిలో కాకుండా వాడికి ఏదో ఉపయోగం అవుతుందని అదేదో విషయం వాడికి చెప్పేయడమో ఇలాంటిది ఏదో చేస్తున్నారు. కానీ ది డివైన్ ప్లాన్ ఏంటి భూమి మీద నిర్వహింపబడుతుంది, దానికి వీడిని ఏ విధంగా లింకప్ చేయడం అటువంటిది చేయాలి అటువంటి విషయాన్ని అందుకు కాకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా వాడికి ఏదో సొల్యూషన్ చెప్పడం అటువంటిది ఎక్కువగా చేస్తున్నారు చాలామంది అని చెప్తున్నారు. దే ఆర్ ఇన్ ద మెజారిటీ ఆఫ్ కేసెస్ బ్లైండ్ లీడర్స్ ఆఫ్ ది బ్లైండ్. వాళ్ళు ఏమన్నారంటే బ్లైండ్ లీడర్స్ ఆఫ్ ది బ్లైండ్. పాపం వాడికి ఏం తెలియదు, వీడి దగ్గరకు వచ్చి ఉదాహరణకి వాడు ఏదో రోగంతో బాధపడుతున్నాడు, నిద్ర పట్టట్లేదు, వాడు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చాడు, సైకాలజిస్ట్ కూడా రోజు నిద్ర పట్టట్లేదు, వాడి దగ్గర సొల్యూషన్ లేదు, వీడికి సొల్యూషన్ లేదు. ఈ గైడెన్స్ అంటున్నది ఇవ్వడంలో వాడికి ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి అంటున్నది వీడికి తెలియదు. నిజానికి వాడిని ఏం చేయమని చెప్పాలి, వాడికి ఎటువంటి వైపుగా వాడి జీవితం వెళ్ళాలి అంటే ఏమిటి, మనల్ని మామూలుగా అడిగితే మనం ఏం చెప్తాం, అదే కాదండి వాడు లైఫ్లో ఏ చదువుకుంటే వాడు బాగా ధనం సంపాదిస్తాడు, ఏ విధంగా ఏం చదువుకుంటే వాడు బాగా హైగా సెటిల్ అవుతాడు, ఇలాంటి విషయాలు చూసి చెప్పాలి మనం అనొచ్చు. అది ఎక్కువ కరెక్టా, లేదా వాడి జీవితంలో ఎక్కువగా ఏం చేసుకోవడం చేత వాడు లైఫ్ ఆస్పెక్ట్ తీసుకున్న దానికి సరైనటువంటి వినియోగం జరుగుతుంది, ఎటువంటి విధంగా వాడు జీవించడం చేత వాడు చుట్టూతో అన్నటువంటి వాడికి మంచి ఒక లీడరు లేదా ఒక చక్కటి సహాయకుడిగా వీడు నిలబడతాడు, ఎటువంటి సర్వీస్ యాక్టివిటీస్ ఎటువంటి లైఫ్లో వాడికి ప్రొఫెషన్ వైజ్ ఎటువంటివి తీసుకోవడం చేత వాడి లైఫ్లో చక్కగా వాడు సెటిల్ అవుతాడు, తద్విధముగా వాడి చుట్టూతో అన్నటువంటి వాళ్ళు బెనిఫిట్ అవుతారు చూసుకుని వాడికి చెప్పడం ఎక్కువ కరెక్ట్. మే నాట్ బి ఏ గుడ్ రిచ్ మ్యాన్, వాడు ఒక రిచ్ మ్యాన్ కూడా సెటిల్ అవ్వలేకపోవచ్చు, బట్ యూటిలిటీ ఆఫ్ హిస్ సర్వీసెస్ టు ద నీడీ పీపుల్ విల్ బి అట్ లార్జ్. సో ఇలాంటి దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. ఎటువంటి దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి, ఫస్ట్ వీడికి క్లారిటీ లేదు, వాడికి క్లారిటీ వీడని ఇస్తాడు. అందుకే ఇక్కడ అలా అన్నారు, బ్లైండ్ లీడర్ టు ద బ్లైండ్ అన్నారు. We might define the problem of guidance as the problem of the method whereby a man through process of autosuggestion throws himself into a state of negativity and becomes aware of inclinations, urges, voices, clearly impressed commands, revelations of courses of conduct which should be pursued or of careers which should be followed, plus a general indication of lines of activity which God is proposing to the attentive or negative receptive subject. సో గాడ్ యొక్క ప్రపోజల్స్ ఏమున్నాయి, దాన్ని వీడు స్వీకరించడం అంటే దానిలో వీడు ఎంతవరకు ఫోకస్ అవుతున్నాడు. జనరల్గా మన ఫోకస్ అంతా కూడా దాని మీద వెళ్ళడంగా కాకుండా ఏం చేయడం చేత వీడు బాగా లాభాలుగా వీడు ఉంటాడు అంటే దాని మీద ఎక్కువగా వెళ్ళిపోతున్నాం ఫోకస్. అది చెప్తున్నా, బికమ్ అవేర్ ఆఫ్ ఇంక్లినేషన్స్, అడ్జస్ట్, దీని ఏమన్నా ఇంక్లినేషన్స్. అందరూ ఉదాహరణకి ఎంపీసీ తీసుకుంటున్నారు కాబట్టి నాకు మ్యాథ్స్ రాకపోయినా నేను కూడా ఎంపీసీ తీసుకుంటాను, ఎందుకంటే ఏదో రకంగా ఇంజనీర్ చదివిస్తే నన్ను ఏదో నేను అమెరికా వెళ్ళిపోవచ్చు,
అక్కడికి వెళ్ళిపోయామంటే హాయిగా జీవించవచ్చు, చాలా తక్కువ కష్టంతో ఎక్కువ లాభాలు సంపాదించుకోవచ్చు. ఇలా ఏదో భావాల్లో మనం ఉండిపోతాం. దాన్ని ఏమన్నారంటే ఇంక్లినేషన్స్ అన్నారు. ఇంక్లినేషన్స్, అర్జెస్, వాయిసెస్. 10 మంది అదే చెప్తాడు వీడికి, అరే హాయిగా ఎంపీసీ తీసుకోరా, లేదా ఏదో సిఈసీ తీసుకోరా, బెస్ట్ రా, నీకు ఇవాళ రేపు చాలా దానికి ఫెచ్చింగ్ ఉంది, ఇలా ఏదో మాట్లాడతారు. వాయిసెస్ క్లియర్లీ ఇంప్రెస్డ్ కమాండ్స్, చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి కమాండ్స్, వాళ్ళు చెప్పినవి చాలా బాగుంది అనిపిస్తుంది. అంటే చక్కగా ఉంది, పాత చాలా ఈజీగా ఉంది. నువ్వేంటి అటేటో అట్లా వెళ్తానంటావు, అదేదో ఆ మార్గంలో వెళ్తానంటావు అన్నట్టుగా ఉంది. ఇంప్రెస్డ్ కమాండ్స్, రెవల్యూషన్ ఆఫ్ కోర్సెస్ ఆఫ్ కండక్ట్ విచ్ షుడ్ బి పర్షర్డ్ ఆర్ ఆఫ్ కెరియర్స్ విచ్ షుడ్ బి ఫాలోడ్. ఇది ఏంటి వీడు ఫాలో అవ్వాల్సింది ఏమిటి? విచ్ షుడ్ బి పర్షర్డ్, విచ్ షుడ్ బి ఫాలోడ్, ఇది తెలుసుకోవాలి. ప్లస్ ఏ జనరల్ ఇండికేషన్ ఆఫ్ లైన్ ఆఫ్ యాక్టివిటీ. జనరల్ ఇండికేషన్ ఆఫ్ లైన్ ఆఫ్ యాక్టివిటీ ఏంటి? ఉదాహరణకి ఏదో పలానా చదువుతావు, అయిన తర్వాత ఏంటి లైన్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ గాడ్, నీ యొక్క దీనిలో ఏంటి? విచ్ గాడ్ ఈస్ ప్రపోజింగ్ టు ది అటెంటివ్. విందాం అనుకుని ఎవరైతే శ్రద్ధగా ఉన్నారో వాళ్ళకి దైవం ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయానికి నీకు వినడానికి నీకు టైం ఉందా? రోజు ఒక అరగంట సేపు పూజ ధ్యానం చేసుకోవడానికి నువ్వు సెలెక్ట్ చేసుకున్న ప్రొఫెషన్ నీకు వదులుతుందా? చూసుకో. లేదు, వదలదు. అప్పుడు అటువంటి ప్రొఫెషన్ నువ్వు తీసుకుని అటువంటి దానిలోకి నువ్వు వెళ్ళిపోయి నువ్వు ఏం సాధిద్దామని ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడు కూడా ఆ విషయం చెప్తున్నాడు. God is proposing to the attentive, negative, receptive subject. In this state of almost sublimated awareness to the insistent demands of the subject to realms of being or of thought, the man is swept into a current of activity which may succeed in permanently orienting his life, often quite harmlessly and sometimes most desirably, or which may have only a temporary effect once the urge of response has exhausted itself. But in any case, the source of the direction and the origin of the guidance is vaguely called God, is regarded as divine, is spoken or as the voice of the Christ within, or as spiritual direction. Many analogous terms are used according to the school of thought to which the man may belong, or which have succeeded in attracting attention. వీడిని ఏదైతే వీడిని అట్రాక్ట్ చేస్తుందో వాడిని ఆ లోపల ఉన్నాడు వాడికి ఏ పేరైనా పెట్టుకోండి, వాయిస్ విత్ అని అనండి, ఏదైనా చెప్పండి, వాడి యొక్క అటెన్షన్ ఏమిటి, వాడు ఏం చెప్తున్నాడు వీడికి లోపల ఉంది అనేటువంటిది ఎప్పుడు వాడు వినాలి. దైవం అనేవాడు లోపల ఉంటూ ఉంటాడు. లోపల అందు గురించి అలా లోపలికి వెళ్ళండి అంటే గర్భాలయంలోకి వెళ్ళాలి, అంతే దైవం అలా ఉండడు కదా. అలాగే లోపల ఉన్నటువంటి వాడి నుంచి వీడికి చెప్తాడు, ఇగో నువ్వు ఇది చెయ్యి అంటే. చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి వీడు అట్రాక్ట్ అయ్యి వీడు చెప్పేటువంటిది ఒకటిగా ఉంటుంది వీడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్కి. అది కాకుండా లోపల ఉన్నటువంటి వాడు చెప్పేటువంటిది ఇండికేషన్ ఒకటి, అది గాడ్ విత్ ఇన్ అటెంటివ్. We shall see this tendency towards subjective guidance of some kind or another developing increasingly as humanity becomes more subjectively oriented, more definitely aware of the realms of inner being, and more inclined towards the world of meaning. It is towards the world of meaning ఉన్నటువంటి వాడికి, అంటే వరల్డ్ ఆఫ్ మీనింగ్ అంటే ఏంటంటే పని చేస్తున్నామంటే అంటే కేవలం మనకు లాభం వస్తుంది కాబట్టి చేస్తున్నాం అంటే భావంగా కాకుండా వరల్డ్ ఆఫ్ మీనింగ్ ఉండాలి. చేస్తున్నటువంటి పనిలోనూ మనం జీవిస్తున్నటువంటి దాంట్లో ఒక చక్కని అర్థమో పరమార్థమో ఉంటూ ఉండాలి. ఈ విధంగా జీవిస్తున్నాం అంటే మనం బాగుండాలి, మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు బాగుండేటువంటి విధానం, దాన్ని అన్నారంటే వరల్డ్ ఆఫ్ మీనింగ్ అంటారు. ఏంటంటే ఒక మీనింగ్ ఉండాలి దానికి అంటారు. అది వరల్డ్ ఆఫ్ మీనింగ్ అంటే చోట్ల ఉన్నటువంటి వాడికి కూడా ఒక సొల్యూషన్ అటువంటిది, లేదా ఒక సహాయం అటువంటిది, లేదా వాడికి కూడా కావాల్సినటువంటి పని చేసి పెడుతున్నటువంటి విధంగా వీడు ఉంటుండాలి. కానీ నా పాటికి నేను జీవిస్తున్నానటువంటి వాడికి ఇది అర్థమయ్యేటువంటి విషయం కాదు. అది వరల్డ్ ఆఫ్ మీనింగ్ అన్నారు దాన్ని. ఓరియంటెడ్, మోర్ డెఫినెట్లీ అవేర్ ఆఫ్ ద రీమ్స్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్. ఇన్నర్ బీయింగ్ తోటి వీడు అనుసంధానం చెందాలి వీడు బాగా. Not under subjective guidance of some kind or another developing increasingly as humanity becomes more subjectively oriented. సబ్జెక్టివ్ గైడెన్స్ అంటున్నది ఒకటి అందుతుంటుంది ఎప్పుడు కూడా, వెనకాల లోపల నుంచి వీడిని ఒక నడిపేవాడు ఒకటి ఉంటుంటాడు. దాన్ని అంటే సబ్జెక్టివ్ గైడెన్స్, దాన్నే గురువు అంటాం. ఈ గురువు అనేవాడు వీడి లోపల నుండి వీడిని అలా నడుపుతుంటాడు చక్కగా. వీడికి ఒక సన్మార్గంలోకి తీసుకురావడానికి, ఒక ఉత్తమైనటువంటి ఆ మార్గంలో వీడిని జీవింపజేయడానికి ఆయన అలా నడుపుతుంటాడు. దాన్ని ఇక్కడ అన్నారంటే సబ్జెక్టివ్ గైడెన్స్ అన్నారు. దాన్నే వీడి లోపల ఉన్నటువంటి ఇదిగా చెప్తాం, వెలుగుగా చెప్తాం. అవి వీడిని నడుపుతూ ఉంటుంది. సబ్జెక్టివ్లీ ఓరియంటెడ్, మోర్ డెఫినెట్లీ అవేర్ ఆఫ్ ద రీమ్స్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
aware of the realms of inner being. వీడు చక్కగా ఇన్నర్ బీయింగ్లో ఉన్నటువంటి వీడు చక్కగా దర్శించుకుంటూ విన్నాడు జీవితం గడపడం అంటుంది. More inclined towards world of meaning అన్నారు. It is for this reason that I desire to make a relatively careful analysis of the possible sources of guidance, so that at least men may know that the whole subject is vaster and more complicated than they had thought, and that it would be the part of wisdom to ascertain the origin of the guidance which has saved, and so know with great definiteness the direction in which they were headed. అది దేనికి అంటే ఇది పాత అనుకునేది కొంచెం చాలా సూక్ష్మంగా వెళ్ళవలసినటువంటి విషయం. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం వివరంగా దీన్ని కంటిన్యూ చేసుకోవాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.